ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము వినుచున్న మీతో నేను చెప్పునిదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ శత్రువులను ప్రేమించుడని ఎందుకు తెలియజేస్తున్నాడంటే, మీకు శత్రుత్వం అనేది కలిగి ఉండకూడదని మీతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఎందుకు మన శత్రుత్వం కలిగి ఉండకూడదు అని ఆలోచన చేయగలిగితే, శత్రుత్వం అనగా పగ, క్రోధం, ద్వేషం, అసూయతో కూడిన విపరీతమైన చెడు అనుభవం అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శత్రుత్వం అనేది దేవునికి ఇష్టం లేనిది. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనది, కావలసింది కేవలం ప్రేమ మాత్రమే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ విధంగానే మనం కూడా దేవుని ప్రేమించాలని, మన వలన మన పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ ప్రేమకు వ్యతిరేకంగా దేవుని యొక్క పరిపూర్ణమైన ఈ ప్రేమ అనే గుణముకు వ్యతిరేకముగా ప్రవర్తించేదే ఈ శత్రుత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శత్రుత్వాన్ని మనం సంపూర్ణంగా విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శత్రుత్వాన్ని దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడంటే, శత్రుత్వం అనేది మనిషికి తీరని నష్టం కలుగజేస్తుంది, మరణానికి నెట్టివేస్తుంది, నరకంలో పడివేస్తుందని గ్రహించాలి. ఈ శత్రుత్వం కలిగిన వారు అనేకులను హాని చేయడానికి శత్రువైన సాతాను చేతుల్లో ఒక కీలు బొమ్మగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి వారు క్రూరంగా ప్రవర్తిస్తారని గమనించాలి. ఈ రోజు శత్రుత్వం వల్ల లోకంలో అనేక మంది ఒకరికొకరు చంపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరాయి వారిని తేడా లేదు, బంధువులని తేడా లేదు, మిత్రులని తేడా లేదు, ఆఖరకు చివరకు రక్త సంబంధికులని కూడా తేడా లేకుండా ఈ శత్రుత్వం వల్ల చంపుకునే పరిస్థితి కనబడుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, శత్రుత్వం యొక్క ప్రభావము ఎంత చెడ్డదో, ఎంత ఘోరమైనదో మీకు వివరించాలని ఆశపడుచున్నాను. వీటన్నింటికి కారణం హృదయంలో కలిగి ఉన్న సాతాను స్వభావమైన శత్రుత్వం కారణమని తెలియజేస్తున్నాను. గనుక ఈ హృదయంలో శత్రుత్వం కలిగి ఉన్నంత వరకు మనిషి దేవుణ్ణి సమీపించలేడని మీరు గ్రహించాలి. అయితే ఈ విధంగా మనిషి దేవునికి దూరమై అనేకమైన చెడు పనులు చేయించు ఉన్నాడు. అయితే ఈ పాపము క్రైస్తవ సమాజంలో కూడా వ్యాపించడం చాలా దురదృష్టకరమైన విషయం. సొంత రక్షకుడిగా అంగీకరించిన దేవుని పిల్లలు ఈ చెడు లక్షణం కలిగి ఉండడం ఎంతో బాధాకరం. విశ్వాసికి మధ్య, సేవకునికి మధ్య ఈ చెడు లక్షణం కలిగి ఉండడం ప్రస్తుత రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అనేక క్రైస్తవ కుటుంబాలు కూడా భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అన్న అద్దమ్ములు, అక్క చెల్లెలు ఈ శత్రుత్వాన్ని కలిగి ఉండడం వల్ల దేవుడిచ్చే అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారిగా అనేక మంది కనబడుతున్నారు. ఈ శత్రుత్వం అనేది మనకు వచ్చే ఆశీర్వాదాలను హరించి వేస్తుందని మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి 5వ అధ్యాయము 23, 24 వచనాలు చూసినట్లయితే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనను కలదని నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శత్రుత్వం నుండి ఎంత త్వరగా విడుదల పొందాలో ప్రభు సెలవిచ్చారు. అలాగే మత్తయి 18వ అధ్యాయం 21, 22 వచనములు చదవగలిగినట్లయితే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్ల మట్టుగా అని అడిగిను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నానని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనం ద్వారా శత్రుత్వం నుండి విడుదల పొందుటకు క్షమించుట ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభు తెలియజేశారు. గనుక ఈ శత్రుత్వం అనే పాపము వెంటనే తొలగించుకొనకపోతే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ శత్రుత్వం మనిషి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని తీసుకువస్తుందో మన పరిశుద్ధ గ్రంథం వెలుగులో తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే, శత్రుత్వం స్థిరత్వం లేకుండా చేస్తుందని గ్రహించాలి. నీవు నేలను సేద్యపరుచుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువనను.
ఈ వచనంలో కయీను శ్రేష్టమైన అర్పణలను అర్పించే తన తమ్ముడైన హేబేలుపై శత్రుత్వం కలిగి ఉండెను గనుక తన సొంత తమ్మున్నే హత్య చేసేంత దుస్థితికి దిగజారిపోయి దేవుని చే శపింపబడి దేశ దిమ్మరగా తిరుగులాడినని మనం గ్రహించగలం ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, శత్రుత్వం నాశనం తీసుకువస్తుందని గ్రహించాలి. అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వైరం కలిగినప్పుడు శత్రుత్వానికి ఇష్టపడిన అబ్రహాము లోతుతో మనము బంధువులము కనుక నీ పశువుల కాపరులకును నా పశువుల కాపరులకును కలహం ఉండకూడదని, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము, నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడ్ల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడ్ల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదమని చెప్పినప్పుడు లోతు తనకు ఇష్టం వచ్చిన వైపు అయినటువంటి సొదొమ గొమొర్రా వైపు బయలుదేరి దేవుని భయం లేనటువంటి ప్రజల మధ్య జీవించిన లోతు చివరికి తనకు కలిగినదంతయు నష్టపోయి నాశనమైపోయిన దుస్థితి మనకు కనబడుచున్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా దేవుని గ్రంథంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి అని వ్రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి నడిపించట్లో మోషే అహరోనులతో పాటు ప్రముఖ పాత్ర వహించిన మిరియాము ఇజ్రాయేలులో అంటరాని బహు భయంకరమైన కుష్ఠవ్యాధికి గురైంది. అయితే దానికి కారణం ఆమె మోషే మీద శత్రుత్వంతో సనుగుట వలనని గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరుడా. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, శత్రుత్వం మరణానికి దారి తీస్తుందని గ్రహించాలి. రాజైన సౌలుకు ఎంతో ఉపయోగపడుతూ ఆయనకి సహకరిస్తూ శత్రువుల చేతిలో నుండి అతను తప్పించిన దావీదుపై శత్రుత్వం నిలిపి 21 సార్లు ఈటితో హత్య చేయవలనని ప్రయత్నించి చివరికి తానే ఆత్మహత్య చేసుకుని మరణించే స్థాయికి దిగజారిపోయింది. ఎందుకంటే శత్రుత్వం అన్నది ఆజ్ఞ అతిక్రమమై ఉన్నదని గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అది దేవుని దృష్టిలో నరహత్య. శత్రుత్వం కలవాడు అబద్ధికుడు అని బైబిల్ చెబుతుంది. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎల్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అని 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారికి శత్రువై ఆయన్ని అప్పగించిన ఇస్కరియోతు యూదా కూడా మరణించాడని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు ఎవరితోనైనా ఒకవేళ శత్రుత్వం కలిగి ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడే వారితో సమాధాన పడమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ రోజు ఇతరులతో శత్రుత్వం కలిగి అనేకమైన భూ సంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామని దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ మనిషి మీద కూడా మీ మనస్సులో శత్రుత్వం ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం మనస్సులో కుమ్మరింపబడే ప్రేమను పొందాలని దేవుడు ఆశపడుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.